ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య అస్సలు పడదు. కానీ ఇండియా విషయంలో మాత్రం ఇద్దరిది ఒకే మాట. మన భారతీయుల గురించి వీళ్ళు ఏమన్నారో వింటే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావడం పక్కా. ముందు మస్క్ మాట విందాం. ఈ రోజు అమెరికా టెక్నాలజీలో ఇంత శక్తివంతంగా ఉందంటే దానికి ప్రధాన కారణం ప్రతిభావంతులైన భారతీయులే. ఇండియా నుండి వచ్చిన టాలెంట్ వల్లే అమెరికా ఇంత లాభపడింది అని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతేకాదు, ట్రంప్ ప్రభుత్వం H1B వీసాలను రద్దు చేయాలని చూసినప్పుడు మస్క్ దాన్ని గట్టిగా వ్యతిరేకించారు. అమెరికాలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత చాలా ఉంది. H1B వీసా ప్రోగ్రామ్ ను మూసివేయడం కరెక్ట్ కాదు అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సరదా విషయం ఏంటంటే మస్క్ పిల్లల్లో ఒకరి పేరు శేఖర్. మన భారత శాస్త్రవేత్త చంద్రశేఖర్ గారి మీద ఇష్టంతో ఆ పేరు పెట్టారట. సరే, ఇది మస్క్ మాట. మరి ఎప్పుడు ఇండియాను, ఇక్కడి ఉద్యోగులను తిట్టే ట్రంప్ ఏమన్నారో తెలుసా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆయన కూడా మన టాలెంట్ కి సలాం కొట్టాల్సి వచ్చింది. ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, మీరు అమెరికాలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టండి, పని చేయడానికి ఇక్కడ మనుషులు లేకపోతే పర్లేదు, విదేశాల నుంచి తెచ్చుకోండి, నేను పర్మిషన్ ఇస్తా అన్నారు. But you're building plants that make things that are very detailed, and you have to have great knowledge. And you're coming here and you find if we don't have people that did that before, we are allowing. కానీ ఇక్కడే ఒక కండిషన్ పెట్టారు. వాళ్ళు వచ్చి మన అమెరికన్లకు ఆ పని ఎలా చేయాలో నేర్పించి ఆ తర్వాత తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి అని అన్నారు. And those people are going to teach our people how to make computer chips, and in a short period of time our people are going to be doing great, and those people can go home. చూసారా, దేశభక్తి, జాతీయవాదం అని ఎంత మాట్లాడినా చివరికి ట్రంప్ కూడా టాలెంట్ ముందు తలవంచక తప్పలేదు. ఇష్టమున్నా లేకపోయినా అమెరికా అయినా ఇంకే దేశమైనా ప్రపంచానికి మనోళ్ళ టాలెంట్ కావాలి, మన బుర్ర కావాలి. భారతీయ ఇంజనీర్లు, సైంటిస్టుల అవసరం ప్రపంచానికి ఎంత ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరమా? ఈ విషయం విన్నాక మీకేమనిపించింది? గర్వంగా ఫీల్ అయితే కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.